ఒకరోజు పెళ్లి వారంతా కూడా బస్ లో సరదాగా వెళ్తుంటారు. ఆ సమయంలో వారంతా కూడా చాలా సరదాగా సమయాన్ని గడుపుతారు. ఇంతలో ఉన్నటువంటి వాతావరణంలో మార్పు అనేది మొదలవుతుంది. అలానే చుట్టుపక్కల ఉండే మూగ జీవాలన్నీ కూడా ఏదో ప్రమోదం రాబోతున్నట్లు గ్రహించి అక్కడి నుండి వెళ్లిపోతాయి. అదే సమయంలో ఒక దగ్గర మట్టి నుండి ఏదో దుష్టశక్తి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు గ్రహించిన బస్సు డ్రైవర్ వెంటనే ఆ బస్సును ఆపేస్తాడు. ఆ తర్వాత బస్ లో ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఇసుక తుఫాన్ అనేది మొదలవుతుంది. అలా వారంతా చూస్తూ ఉండగా తుఫాన్ అనేది వారు ఉంటున్న బస్సును చుట్టేస్తుంది. ఆ తర్వాత ఒక సైతాన ప్రభావం వల్ల వారంతా కూడా ప్రాణాలు కోల్పోతారు. అప్పుడు బస్సు లోపల ఉన్న పెళ్లి కొడుక్కి ఏదో దయ్యం పట్టినట్టు పెళ్లి కూతురిని తీసుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. ఆ సమయంలో ఒక గృహ లోపల ఉన్న మాంత్రికుడు ఉండే చోటు వద్దకు వస్తాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకు కూడా ప్రాణాలు కోల్పోతాడు. ఇంతలో మాంత్రికుడు తన ఎదురుగా ఉన్న అమ్మాయికి ప్రాణం పోస్తాడు. ఆ సమయంలో మాంత్రికుడు వశంలో ఉన్న మహిళ బలి అవ్వడానికి సిద్ధపడుతుంది. ఎప్పుడైతే మాంత్రికుడు అమ్మాయిని బలి ఇస్తాడో అక్కడున్న విగ్రహం నుండి కొన్ని శక్తులనేవి అతనిలో ఏకమవుతాయి. అయితే చివరి బలి కోసం ఆ మాంత్రికుడు ఒక ఊరిని ఎంచుకుంటాడు. అలా ఎంచుకున్న ఊరికి సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహ స్వామి రక్షగా ఉండడం జరుగుతుంది. వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.